हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर्स। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत् तस्य निस्सरते वाणी जह्नुकन्या प्रवाहवतु। ओम शांति शांति शांतिः। अर्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। అందరికీ నమస్కారం. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. భగవంతుని యొక్క అనుగ్రహం లేనిదే ఏది జరగదు. గురువు యొక్క అనుగ్రహం లేనిదే ఏవి జరగదు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని ఒక సామెత. భగవద్గీత గురించి చెప్పండి మాస్టర్ గారు అని కొంతమంది అడగటం జరిగింది. లోపల నుంచి కూడా అనిపించింది చెప్పాలి అని. అందుకని ఈ కార్యక్రమం మొదలెట్టుకున్నాం. నేరుగా 15వ అధ్యాయం ఎందుకని కూడా నేను ఇంతకుముందు ప్రస్తావించాను. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క క్లాస్తో పోల్చాను. 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్ లాగా అలాగే వెళ్ళాలి న్యాయంగా. మనం నేరుగా 15వ అధ్యాయం అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో చేరాం. కారణము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పబడినటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటే మొత్తం వేదార్థమును మనం అర్థం చేసుకున్నట్టు లెక్క. సకల వేదముల యొక్క సారం భగవద్గీత అంటేనే ఇది భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రం. దీంట్లో బ్రహ్మ విద్య ఉన్నది, యోగశాస్త్రం ఉన్నది, ఉపనిషత్తుల యొక్క సారం భగవద్గీత. మరి ఇంత విషయం ఉన్నటువంటి గీతని మనం తెలుసుకోవటం వల్ల, నేర్చుకోవటం వలన చాలా వరకు మనకి మన యొక్క జీవన విధానం, యాటిట్యూడ్ అంటాం కదా, అందులో మార్పు వస్తుంది. చాలా బాగా మార్పు వస్తుంది. ఇది స్వానుభవంతో చెప్తున్నటువంటి మాట. కారణం మనిషికి ఉన్నటువంటి ఒక గుణము అనేది ఇంతకుముందు జన్మ నుంచి మనం క్యారీ ఓవర్ చేసుకుంటాం అని చెప్పుకున్నాం. ఆ క్యారీ ఓవర్ చేసుకున్న దాంట్లో స్వభావం అనేది ఏర్పడుతుంది. ఆ స్వభావం మార్చుకోవడం చాలా కష్టం. స్వభావాన్ని మార్చుకోవడానికి ఒక మార్గం పెద్దలు చెప్పినటువంటి గ్రంథములను చదువుకోవటం, సత్పురుషుల యొక్క సాంగత్యం, గురువు యొక్క అనుగ్రహం. మాస్టర్ గారు మాట చెప్పేవారు, ఒక వ్యక్తి మారాలి అంటే, స్వభావం నందు మార్పు రావాలి అంటే పతంజలి యోగ సూత్రములను అనుసరిస్తే, లేదా హోమియోపతిలో మంచి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వేసుకుంటే స్వభావంలో మార్పు వస్తుంది. యోగ శాస్త్రంలో ఉన్నటువంటి సారాన్ని భగవద్గీతలో చెప్పారు. అర్జునుణ్ణి
ఉపాధిగా పెట్టుకొని శ్రీకృష్ణుడు, భగవానుడు స్వయంగా శ్రీకృష్ణుడే. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయంగా నారాయణుడే, పరమాత్మే దిగి వచ్చి మరి అర్జునుడికి ఉపదేశం ఇచ్చినటువంటి గీత. గీత చదివితే ఏమొస్తుందంటే చెప్పుకున్నాం మళ్ళీ మన తలరాత మారుతూ. చెప్పుకుంటే తలరాత మారదు, కానీ అందులో ఉన్న విషయాలను అనుసరిస్తే మారుతుంది. అన్ని గ్రంథాల్లోకెల్లా తలమానికం భగవద్గీత. జర్మనీ లాంటి దేశాల్లో దీన్ని ఒక పాఠ్య గ్రంథంగా కూడా పెట్టుకున్నారు. మన దురదృష్టం ఇంకా మన దేశం ఇంకా రావచ్చు. మొదటి శ్లోకంలోనే ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం పూర్వవ్యయం ఛందాంసి యశ్యపర్ణాన్ని ఎస్తం వేద స వేదవిత్ అని చెప్పారు. అంటే వేర్లన్నీ భూమిలోకి ఉన్నాయి, కాండములు పైకి ఉన్నాయి. దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి మొత్తం అర్థం. ఏమిటి మొత్తం అంటే వేదార్థ సారము అర్థమవుతుంది. ఇస్తం వేద స వేదవిత్, యహతం వేద సహ వేదవిత్, మొత్తం తెలిసినవాడు అవుతాడు. దీన్ని సంసార వృక్షంతో పోల్చారు. అశ్వత్థ వృక్షాన్ని సంసార వృక్షంతో పోల్చారు. సంసారంలో అన్నీ మనకు తలకిందులుగానే ఉంటాయి. ఇక్కడ తలక్రిందులుగా ఉన్నటువంటి వృక్షమును మనం అర్థం చేసుకుంటే కనుక మొత్తం సారం అంతా అర్థమవుతుంది. సంసార సారం అర్థమవుతుంది. ఏంటి ఇందులో ఆకులు ఏమిటంటే ఛందాంసి యశ్యపర్ణ, వేదం యొక్క విషయమే. దీంట్లో వేదములో యొక్క విషయమే ఆకులు. దీని గురించి చెప్తూ రెండవ శ్లోకంలో అథశ్చోర్ధ్వం ప్రసృతాః తస్య శాఖా గుణప్రవృద్ధాః విషయప్రవాలాః అథశ్చ మూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. దీని అర్థం మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పుకుందాం. తస్య సంసార వృక్షం యొక్క శాఖాః కొమ్మలు గుణప్రవృద్ధాః అంటే సత్వగుణం రజగుణం తమగుణం మూడు గుణములచే వృద్ధి పొందింపబడినవి. విషయ ప్రవాలాః అంటే శబ్దస్పర్శ రూపరసగంధాది విషయములనడి చిగుళ్ళు కలవి. అథః చ కిందికిని ఊర్ధ్వం చ మీదికిని ప్రసృతాః వ్యాపించి ఉన్నాయి. ఇంతకుముందు శ్లోకంలో పైకి కిందికి వ్యాపించి ఉన్నాయి అన్నారు. ఇప్పుడు పైకి కూడా వ్యాపించి ఉన్నాయి, కిందికి పైకి వ్యాపించి ఉన్నాయి. మనుష్యలోకం నందు కర్మానుబంధీని కర్మ సంబంధము కలుగు చేయనివి అగు మూలాని దాని వేళ్ళు, అథాచ ఊర్ధ్వంచ కిందను మరియు మీదను అనుసంతతాన్ని బాగుగా విస్తరించి దృఢంగా నాటుకొని ఉన్నాయి. ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు ఏవైతే ఉన్నాయో సత్వ రజస్తమో గుణములచే వృద్ధి పొందినాయి. మనలో ఉన్నటువంటి ఈ గుణములు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరిలోనూ గుణములు ఉంటాయి. సత్వగుణం కొంత ఉంటుంది, రజోగుణం కొంత ఉంటుంది, తమో గుణం కొంత ఉంటుంది. ఈ మూడింటి యొక్క రేషియో కనుక కరెక్ట్గా 60 డిగ్రీల ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లాగా ఉంటే వారి జీవితం చాలా బాగుంటుంది. రజస్సన్న ఎక్కువ ఉంటుంది, తమస్సన్న ఎక్కువ ఉంటుంది, సత్వం అన్న ఎక్కువ ఉంటుంది. మూడింటిని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. శబ్దాది విషయములు చిగుళ్ళుగా ఉన్నాయి. కిందికిని మీదికిని అంటే భూమి దగ్గర నుంచి బ్రహ్మలోకం వరకు వ్యాపించి ఉన్నాయి. మనుష్య లోకంలో కర్మవాసనల్ని కలుగు చేయనివి దాని వేళ్ళు కూడా కిందకి బాగుగా విస్తరించి ఉన్నాయి. ఈ సంసార వృక్షం చిన్నదే అంట, చాలా విశాలమైనటువంటి
అనాది కాలం నుంచి కూడా కోట్ల కొలది జన్మల నుంచి కూడా బాగుగా దృఢపడుతూ వేళ్లు తన్నుకొని శాఖోపశాఖలుగా విస్తరించు. కర్మవాసనలే దీని వేళ్ళు. మనం చేసే పనులు కూడా మన యొక్క కర్మ వాసనల్ని బట్టే చేస్తాం. సత్వరజస్తమో గుణములచే శాఖలు బలపడుతూ ఉన్నాయి. శబ్దాది విషయముల యొక్క సేవనము చేత దీని చిగుళ్ళు అది కూడా వృద్ధి అవుతుంది. దీన్ని బట్టి ఏంటి మనం అర్థం చేసుకోవాలంటే, త్రిగుణములో కనుక మనం రహితం చేసుకోగలిగితే, త్రిగుణ రాహిత్యం చేత శాఖలు విషయముల యందు అనురక్తి లేకుండా ఉండడం చేత చిగుళ్ళు వాసనలను కనుక తొలగించుకోగలిగితే వేళ్ళు ఈ సంసార వృక్షానికి తప్పక నిర్మూలించబడతాయి. 3 విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఏంటంటే, త్రిగుణములు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం జాగ్రత్తగా తగ్గించుకోగలిగితే, లేదా శుద్ధ సత్వంలోనికి ప్రవేశిస్తే, సత్వం కూడా కాదు శుద్ధ సత్వం అంటారు, అప్పుడు శాఖలకి దానికి ప్రాణశక్తి అందదు. ప్రాణశక్తి అందకపోతే మొక్క చనిపోతుంది. అలాగే చిగుళ్ళకి మనం ఏ విధంగా పోగొట్టుకోగలం అంటే, శబ్దస్పర్శ రూపరసగంధాది పంచ ఇంద్రియముల యొక్క మన కంట్రోల్లో కనుక ఉంటే, ఇంద్రియాలు వాటి వెనకాల మనం పరిగెత్తకుండా ఉంటే చిగుళ్ళు బాగా బలహీనపడిపోతాయి. సరే, కర్మ వాసనలు ఉన్నాయి కదా, ఇంతకుముందు చేత మనం పొందినటువంటి జన్మ చేత కొన్ని వాసనలు వస్తాయి కదా, వాటి వల్ల ఈ వేళ్ళు కూడా మనం కనుక వాసనల్ని బలహీనపరుచుకుంటే వేళ్ళు కూడా బలహీనపడి, ఎందుకంటే ఈ సంసార వృక్షమునకు ఈ కర్మవాసనలే మూలం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంటాడు. వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అన్నీ అడగండి. మీరు కొంతమంది ఆడుగా ఉంటారు. నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అడగండి. నేను బాగానే ఉన్నానంట. ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క లక్షణములను అనుసరించి, పూర్వజన్మ కర్మ వాసనను అనుసరించి అతను బిహేవ్ చేయటం జరుగుతుంది. కాబట్టి తెలిసిన వాళ్ళు వైరాగ్య విచారణాదుల వలన ప్రయత్నపూర్వకంగా వాసనలను తొలగింపజేసుకొని సంసారబద్ధ విముక్తులు కావచ్చును. అట్లా లేకపోతే ఈ రాగద్వేషాదులచే ఈ వాసనను ఇంకా బలపరుచుకొని ఈ సంసార దుఃఖము ఎప్పటికీ జీవుణ్ణి వదలదు. మనం ఈ సంసార దుఃఖమునందు ఎక్కువ మనం దాంట్లో ఉండిపోయాం. ఏదో ఒక దుఃఖం. కొంతమంది చూడండి, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండనే ఉంటుంది. ఏం ప్రాబ్లం లేకపోతే వాళ్ళకి పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. నా దగ్గరికి వస్తారు, డిస్పెన్సరీలో ఒక పెద్ద ఆవిడ వచ్చింది. ఏంటమ్మా అలా ఉన్నావు అని అడిగాను. బాగాలేదండి. ఏమిటి బాగాలేదు? ఏమిటి బాగాలేదు? ఏదో ఒక ప్రాబ్లం, నాకట్ట నిరంతరం ప్రాబ్లంలో ఉంటుంది. ఎందుకమ్మా? తెలియదు. మీరేమైనా చెప్తారని వచ్చాను, నాకు తెలియక ఎప్పుడు ప్రాబ్లం. కారణం ఏంటంటే, రాగద్వేషాదుల వలన మనకు వచ్చినటువంటి ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో, కర్మబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఇంకా మనం బలపరుస్తూ పోయేసరికి సంసార దుఃఖం నుంచి ఎప్పటికీ బయటపడలేము. ఇది మనకి స్పష్టంగా తెలియాల్సినటువంటి విషయం. ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలి, సంసార దుఃఖం నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం ఏ విధంగా చేయొచ్చని చెప్తున్నారు కృష్ణుడు భగవానుడు? వైరాగ్యము చేత.
విచారణముల చేత, వైరాగ్య విచారణాదుల వలన ప్రయత్నపూర్వకంగా వాసనలను తొలగించుకోవచ్చు. అంటే మనకి చాలా విషయాల్లో ఉన్నటువంటి అనురక్తిని మనం తొలగించుకోవాలి. సాధారణమైనటువంటి ఇంద్రియ లోలత్వం కనుక ఉంటే, ఇంద్రియముల యొక్క పట్టు మన మీద ఎక్కువ ఉంటే కనుక అవి తొలగించుకోవడం చాలా కష్టం. ఎక్కడో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదతి సిద్ధయ్య అన్న పరమాత్మని చెప్పాడు. కోటికో కోటికో ఒక్కడు ప్రయత్నం చేస్తాడు, నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. యతతి యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అన్నాడు. ఇదే భగవద్గీతలో చెప్పినటువంటి శ్లోకం. అలా ప్రయత్నించిన కోట్లాది మందిలో ఒక్కడు నేనెవరో తెలుసుకుంటాడు అని చెప్పారు. కాబట్టి మీరు ఆలోచించండి, ఎంత కష్టమైనటువంటి ఈ బంధంలో వలన మనకి ఫైనల్ గా ఏం జరుగుతుందంటే దుఃఖము. ఈ 15వ అధ్యాయాన్ని కనుక మనం జాగ్రత్తగా కనుక చదువుకుంటే, అర్థం చేసుకుంటే, ఈ బంధ విముక్తి మనకు జరుగుతుంది. ఎవరు కట్టేలా మనల్ని? సంసారం కట్టివేసిందని మనం అనుకుంటాం. సంసారం ఏం కట్టివేయలే, మనల్ని మనం కట్టేసుకున్నాం. వేరే వాళ్ళు కట్టేస్తే వాళ్ళు వచ్చి మనల్ని విడదీయచ్చు, కానీ మనకి మనమే బంధం చేసుకున్నాం. మనకు మనమే విడిపించుకోవాలి. ఎలా అనేది ముందు శ్లోకాల్లో చెప్తారు. కాబట్టి త్రిగుణములు, పంచ ఇంద్రియములు, వీటి ఎడల మనం చాలా జాగరూకతతో ఉండి మన యొక్క నిత్య నైమిత్తిక కర్మలన్నీ ఏమి చేసుకుంటున్నామో వాటి యందు మనం జాగ్రత్తగా ప్రవర్తిస్తే కనుక అవి మన మీద ఎటువంటి స్వామిత్వం చూపించకుండా కనుక మనం ప్రవర్తించగలిగితే అద్భుతమైనటువంటి మార్పు మనలో వస్తుంది. అల్టిమేట్గా ఎవరిని అడగండి, మీరు హాయిగా సుఖంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నాను సార్ అంటారు. ఒక్క మానవ జాతే కాదు, జంతుకోటి కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళు హాయిగా ఉందామని ప్రయత్నం చేస్తారు. ఎంతో హాయిగా ఉందామని ప్రయత్నం చేస్తారు. అయితే ఎప్పుడైతే మనకి హాయిగా ఉండడం జరగటం లేదో వెంటనే మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపాయం లేదా పద్ధతి మాస్టర్ గారు ఇందులో ఇచ్చారు. మాస్టర్ గారు అంటే ఇక్కడ త్రైలోక్య గురువు, జగద్గురువు భగవానుడు శ్రీకృష్ణుడు. ఏం చేయాలి? దీనికి కొమ్మలు బాగా వృద్ధి పొందినాయని చెబుతున్నారు, చిగుళ్ళు బాగా వృద్ధి పొందినాయని చెబుతున్నారు, వేళ్ళు కూడా కిందకి మీదకి బాగా వ్యాపించి దొడబడి ఉన్నాయని అన్నారు కదా. ఇట్లాంటి సంసార వృక్షాన్ని కొట్టేయడానికి మనకి ఏదైనా ఒక గొడ్డలు లాంటిది, ఏదైనా ఒక వెపన్ అని ఇస్తారా భగవంతుడు? మనకి ఏదో ఒకటి ఉండాలి కదా. కొత్త చెట్టు ఇట్లా తోస్తే పడిపోదు, అందులో చాలా బలంగా వేళ్ళు ఊనుకున్నటువంటి చెట్టు ఏంటి అని అడిగితే, ఇక్కడ తర్వాత శ్లోకంలో 2 శ్లోకాల్లో చెప్పారు, నేను చదువుతాను. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నచాదిర్ నచ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతఃపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ త్యాజ్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. 3 మరియు 4 శ్లోకాలు కలిపి మనం చెప్పుకుందాం. అస్య అంటే ఈ సంసార వృక్షం యొక్క రూపం, స్వరూపము, తథా పైన చెప్పిన ప్రకారం ఇహ ఈ లోకములో సంసార ఆసక్తి కలవారి చేత నా ఉపలభ్యతే అంటే
తెలుసుకోలేకపోతున్నారు. అంతః దాని యొక్క అర్థము నా కనపట్టలేదు. ఆదిహి చ నా మొదలు కూడా కనపట్టలేదు. సంప్రతిష్టాచ అంటే మధ్యలో కూడా కనపట్టలేదు. సువిరూఢ మూలం గట్టిగా నాటుకున్నటువంటి వేళ్ళు కలిగినటువంటిది ఏనం ఈ అశ్వత్థ వృక్షాన్ని, సంసారమైనటువంటి అశ్వత్థ వృక్షాన్ని దృఢేన బలమైనటువంటి అసంగ శస్త్రేణ, అసంగం అనేటటువంటి శస్త్రము చేత, ఆయుధము చేత, అసంగ శస్త్రేణ అంటే ప్రాపంచిక పదార్థముల యందు అభిమానాన్ని, ఆసక్తిని విడవటం, సంగము లేకుండుట, అది విడవటం వలన చిత్వా ఆయుధం చేత, ఈ అసంగం అనేటువంటి ఆయుధం చేత చిత్వా నరికి తతః పిమ్మట యస్మిన్ ఏ స్థానమునందు తథాహ ప్రవేశించిన వారు భూయః తిరిగి నా నివర్తంతి వెనకకి సంసారమునకు రారో యతః ఎవడి నుండి పురాణ అనాది అయినటువంటి ప్రవృత్తి, ఈ సంసార వృక్షం యొక్క ప్రవృత్తి ప్రసృత వ్యాపించిందో తం ఏవచ ఆద్యం పురుషం అంటే ఆ ఆది పురుషుడైనటువంటి పరమాత్మనే ప్రపంచే శరణము పొందుతున్నాను. తత్పదం ఆ పరమాత్మ యొక్క స్థానము పరిమార్గితవ్యం, మనం అన్వేషించాలి లేదా వెతుక్కోవాలి. ఇక్కడ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. ఒకటి, పరమాత్మ మార్గాన్ని మనం అన్వేషించాలి, వెతుక్కోవాలి. మనకి ఈ చెట్టుని నరకడానికి ఒక ఆయుధం కావాలి. ఆయుధం పేరు అసంగము. సంగము లేకుండుట. ఏ విషయంలో అయినా సరే సంగం కనుక ఉంటే చాలా బలంగా మనల్ని అది పట్టిపెడుతుంది. పోయినసారి ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు. ఉదాహరణకి కాఫీ తాగటం అనేది అలవాటు ఉందనుకోండి, మనకి బాగా హ్యాబిట్ అయిపోయింది. పొద్దున్నే లేవంగానే కొంతమంది కాఫీ తాక్కపోతే ఉండలేరు. విపరీతమైన సంగమం, కాఫీతో అటాచ్మెంట్. ఇది వాళ్ళని నానా హింస పెడుతుంది. కాఫీ పౌడర్ అయితే ఒక ఆయన చెప్పారు, కాఫీ గత ప్రాణులు అని చెప్పారు. కాఫీ కనుక ఆ రోజు దొరకకపోతే ప్రాణము గతమైపోతుంది, సరిపోతాడు, సరిపోరు. ఇక్కడ చెప్పారు. అంటే అర్థం ఏంటంటే సంఘం ఎంత అటాచ్మెంట్ ఉందంటే మనకు ఏర్పడినటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవి కనుక మనకి ఫుల్ఫిల్ కాకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో సంగమునకు దూరంగా ఉండాలి, అటాచ్మెంట్ దూరంగా. దీన్ని పెద్దలు చెప్పిన మార్గం ఏంటంటే డిటాచబుల్ అటాచ్మెంట్ అని చెప్పారు. అంటే ఒక రైలు ఇంజన్తో బోగీలు వెనక నుంచి కలిసి ఉంటే ఎప్పుడైనా మనం ఆ బోగీని ఇంజన్ నుంచి వేరు చేయవచ్చు. ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్ ఇంజన్ మారుస్తుంటారు. మార్చాలంటే దానికి ఉన్నటువంటి అటాచ్మెంట్ ఏదైతే ఉందో తీసేసి ఇంకొక ఇంజన్ని తెచ్చి తగిలిస్తారు, లేకపోతే అక్కడ స్టేషన్ లాస్ట్ స్టేషన్ అయితే తీసి పెట్టేస్తారు. ఏ విధంగా ఆ రైలు బోగీని ఇంజన్ నుంచి వేరు చేయడం ఎంత సాధ్యమో, ఎంత ఈజీగా సాధ్యమో, మనకు అన్ని విషయముల ఎందుకు కూడా సంగం లేకుండా. కాఫీ అనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కాఫీ లేదండి ఇవాళ, పోనండి, నో ప్రాబ్లం, కాఫీ లేకపోతే ఏమి, అలా అనగలిగి ఉండాలి. ఓ పూట మనకి సరైనటువంటి ఎక్కడో టిఫిన్ దొరకలేదు, ఓ ఈరోజు టిఫిన్ లేదు, నో ప్రాబ్లం, ఏం కాదు, నో పూటకి
లేదా చాలా ఇష్టమైనటువంటి ఒక టీవీ సీరియల్ ఆగిపోయింది అనుకోండి. ఆ మధ్య టీవీ సీరియల్ ఈటీవీలో కొన్ని సంవత్సరాల క్రితం సడన్‌గా టీవీ సీరియల్స్ ఆపేశారు. ఏదో వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చింది. ఎంతమంది చాలా బాధపడ్డారు. అయ్యో! సీరియల్ అయిపోయింది. అయ్యో! సీరియల్ అయిపోయింది. ఆ సంఘము దేని యందు పెట్టుకోవాలి మనం? భగవంతుని మీద సంఘం పెట్టుకోవాలి. విషయముల మీద దృష్టి గనుక ఉన్నంత సేపు సంసార దుఃఖాన్ని ఇంకా పెంచుకుంటున్నాము. తగ్గటం పోయి ఇంకా పెంచుకుంటున్నాం. కాబట్టి ఈ సంసార వృక్షం యొక్క స్వరూపము ఈ ప్రపంచంలో మనం తెలుసుకోలేకపోతున్నాం. అసలు స్వరూపమే తెలియట్లే చాలా మందికి. ఏమిటి సంసారం అంటే? ఎవరినైనా అడగండి సంసారం చేస్తున్న వాళ్ళని. ఏమిటయ్యా ఈ సంసారం? తెలియదు. దాని ఆది గాని, అంతం గాని, మధ్యలో గాని ఏమిటని తెలియదు. గట్టిగా వేళ్ళు నాటుకుని పోయిన సంసారం అనే అశ్వత్థ వృక్షాన్ని అసంగము అనేటటువంటి ఒక గొడ్డలి చేత, బలమైన ఆయుధం చేత ఒక్కసారి నరికేసేసి గనక ఆ చెట్టుని గనక మనం పోగొట్టుకోగలిగితే ఇంకా తిరిగి సంసారం వైపు దృష్టి మారలేదు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి ఉపాయం చెప్పారు. సంఘము కనకుండా, సంఘము కనపడకుండా మనం కనుక సంసార వృక్షం అనే దాన్ని కనుక మనం అసంగం అనేటువంటి ఒక ఆయుధంతో నరికి పడేస్తే మళ్ళీ మనం వెనక్కి రాము. చాలా బాగుంటుంది. కాబట్టి అట్లా వెనక్కి రావాల్సిన అవసరం లేకుండా ఏదైతే ఉందో అది ఎవరి వల్ల జరుగుతుంది? పురుషుడైనటువంటి పరమాత్మకే మనం శరణు చొచ్చితే గనుక, ప్రపంచే అంటే శరణు చొచ్చితే గనుక, అటువంటి భక్తి భావంతో పరమాత్మ పదాన్ని గనక మనం వెతుక్కోగలిగితే, ఒక్కసారి కనుక పరమాత్మ పదం మనకి అర్థమైతే, ఆయన యొక్క పదము మనకి తెలిస్తే, ఆ దారిలో కనుక నడిస్తే, సంగము లేకుండా ఉంటే ఎప్పటికీ తిరిగి రానటువంటి ఒక స్థితికి మనం చేరతాము. అక్కడ ఎప్పటికీ ఆనందంగా ఉండవచ్చు. సంసారం అనేది దుఃఖ భాజనం అని చెప్పుకున్నాం కాబట్టి దీని నుంచి బయటపడడానికి పరమాత్మని శరణు చొచ్చటం ఒకటే మన యొక్క మార్గం. అలా కనుక శరణు చొచ్చితే ఇంకా మనకి తిరిగి రానటువంటి ఒక ఆనంద స్థితిలో మనం ఉంటాం. నాకు కొంతమంది యోగులు మనం చూడవచ్చు ఉంటారు. రమణ మహర్షి దేహము నేను కాదు అని ఆయనకి స్పష్టంగా తెలుసు. రామకృష్ణ పరమహంస వీళ్ళందరూ ఏమిటి నరికేసుకున్నారు వృక్షాన్ని. ఏం లేదు, ఇంకా తిరిగి రారు. ఇప్పటికీ ఆనంద స్థితిలో ఉంటారు. అలా తమలో తాము ఎంత ఆనందంగా ఉంటారో వాళ్ళు ఉండడమే కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆరాలో ప్రవేశించిన ప్రతి వ్యక్తికి కూడా అటువంటి ఆనందాన్ని కలుగజేసినటువంటి ఒక పరిస్థితిని మనం చూడవచ్చు. దీనికి కారణము ఆయన పరమాత్మ యొక్క పదములను పట్టుకోవాలి, శరణు పొందాలి. ఈ సంసార వృక్షాన్ని కట్ చేసుకోవడం నా వల్ల కాదు. ఆయన చెప్పినటువంటి ఉపాయము అసంగము, దేని అందునో సంగము లేకుండా కాక, సంఘం లేకుండా ఒక్కొక్కటి నేను తగ్గించుకుంటూ వచ్చేసిన తర్వాత పరమాత్మను ఇంకా శరణు చొచ్చితే తిరిగి మనం ఈ సంసార వృక్షం అనేటువంటి దుఃఖంలో పడకుండా ఉంటాము. ఈ 4 శ్లోకాల్లోనే ఉపాయం కూడా చెప్పేశారు. శ్రద్ధ వృక్షాన్ని, ఈ సంసార వృక్షాన్ని ఏ విధంగా నరుక్కోవాలి, ఏ విధంగా పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించాలి కనుక మనం చేయగలిగితే ప్రపంచ వస్తువుల మీద ఉన్నటువంటి సంఘమును మనం బుద్ధిపూర్వకంగా కనుక తగ్గించుకోగలిగితే, సంఘం పోగొట్టుకోగలిగితే పరమాత్మ యొక్క
పదములను వెతుక్కొని పట్టుకోగలిగితే తిరిగి రానటువంటి ఒక ఆనంద స్థితిగా మనం చేరవచ్చు. ఇందుకు 15వ అధ్యాయం మొదలెట్టాం. అంటే ఏదైతే తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయో ఇది 15వ అధ్యాయం. మిగతా అధ్యాయాలన్నీ అద్భుతాలు, ఇందులో అనుమానం లేదు. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క యోగం. ఈ యోగం పేరు ఏమిటారు మాస్టర్ అంటే, ఋషికృష్ణుడు ఏమిటారంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తముణ్ణే మనం పొందుతాం. ఒకసారి పురుషోత్తముణ్ణి పొందామంటే మనకి ఇంకేం లేదు. మిగతాదంతా చూడండి, తెలుసుకున్న వాళ్ళకి మిగతాదంతా చెత్తగా ఉంటుంది. చాలా ముఖ్యం అనుకుంటాడు. దారిలో వెళ్తున్నటువంటి ఒక పిచ్చివాడు దారిలో ఉండే కాగితాలు, చిరిగిపోయిన గుడ్డలు, పారేసిన రోడ్డు మీద ఏర్చుకొని తన వెనకాల ఒక సంచిలో వేసుకుంటూ ఉంటాడు. ఏమినైనా అది ఎంత చెత్త కదరా అందుకు వేసుకుంటున్నా అంటే, నీకేం తెలుసు చెత్త? చెత్త కాదు, అది బంగారం. వాడి దృష్టిలో అది బంగారం. కానీ కొద్దిగా మానసికమైనటువంటి పరిపక్వత ఉన్నవాడికి చెత్త. మనం చూస్తే మీరు సాధారణంగా సంసారం యొక్క ఈ వృక్షం చూస్తే కనుక ఎవరైతే పరమాత్మను శరణు పొందకుండా సంఘంతో ఉంటారో వాళ్ళు కలెక్ట్ చేసుకునేవన్నీ కూడా చెత్తే. అన్ని మధ్య ఒక పేషెంట్ వచ్చారు, ఒక మహిళ స్త్రీ వచ్చింది. ఆవిడ చెప్పింది వాళ్ళ ఇంట్లో ఒక రూమో 2 రూములో కంప్లీట్ వేస్ట్ పేపర్లు, అంటే అయిపోయిన న్యూస్ పేపర్. ఆయన న్యూస్ పేపర్లు అమ్మటం, పారేయటం. ఏమిటంటే చాలా మంచి, అందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనకి ఎప్పుడైనా మళ్ళీ అవసరం అవుతుంది. చెత్త ఏమిటి, నీ జ్ఞానం అది ఏమనుకున్నావు అని భార్య కోపడతాడు. ఆవిడ నన్ను అడిగింది, ఏమన్నా మంది ఇవ్వండి మా ఆయన మారడానికి హోమియోపతి. అంటే ఒకరికి చెత్తగా అనిపిస్తున్నది, ఒకరికి అది బంగారం లాగా కనిపిస్తున్నది. ఇక్కడ ఈ సంసార వృక్షాన్ని నరుక్కోవడానికి అసంగమైనటువంటి శస్త్రంతో నరుక్కొని పరమాత్మ యొక్క పదమును మనం ఆశ్రయించి అక్కడ కనుక శరణు పొందితే తిరిగి వెనక్కి రానటువంటి ఒక ఆనందమయమైనటువంటి లోకమును మనం పొందగలము. 4 శ్లోకాల్లోనే చాలా విషయం చెప్పారు. మళ్ళీ చదువుకుందాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇవి చదువుతూ ఉండాల్సిందే, ఎందుకంటే మనిషికి మరపు చాలా సహజం. ఇట్లాంటి విషయాలు ఇంకా మర్చిపోతాం. ఎవరైనా తిడితే గుర్తుంటుంది కానీ మంచి విషయాలు తొందరగా మర్చిపోతాం. కాబట్టి మనం ఈ శ్లోకము ఇంకోసారి దీని యొక్క అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంసార వృక్షం కనపడదు అని చెప్పారు మామూలు వాళ్ళకి. కానీ కనపడలేదు. సంసారమైనటువంటి ఆసక్తి కనుక ఉంటే వాళ్ళకి ఈ వృక్షం కనపడదు. ఇంట్లోనే పడుకొట్టుకుంటూ ఉంటారు. ఇంకా మనకి పరమాత్మ యొక్క తత్వం తెలియడం చాలా కష్టం కదా. దాని ఆది అంతము మధ్యం కూడా కనపడదు. సంసారం యొక్క తెలుసుకోలేకపోతున్నారు. చీకట్లో వస్తువులు కనపడలేదు, ప్రకాశం కొంచెం వెలుగుంటే వస్తువులు కనపడేట్టుగా వీళ్ళకి వైరాగ్యము, ముముక్షత్వము లేదా ఆత్మజ్ఞానము అనే విషయం లేదు కనుక కొంత ప్రవేశం ఉంటే వాళ్ళకి కనపడుతుంది. లేకపోతే సారమే. ఒక చిన్న పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు కారు బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. కారు బొమ్మ ఆడుకుంటున్న 3 ఏళ్ల పిల్లవాడు కొంచెం పెద్దవాడై 10 ఏళ్ళు అయిన తర్వాత అదే కారు బొమ్మ ఇచ్చి ఆడుకోనన్నా అంటే నవ్వుతాడు. అదేమిట్రా, చిన్నప్పుడు ఈ కారు కనపడకపోతే చాలా ఏడ్చేవాడివి కదా, ఇప్పుడు ఎందుకు ఆడుకోవట్లేదంటే, ఆ కారు ఏంటన్నా, నిజం కారు కొనుక్కుందాం మనం, ఈ కారు ఎందుకు? మరి ఒకప్పుడు దాంతో చాలా బాగా ఆడుకున్నాం అప్పుడు, కానీ ఇప్పుడు నాకు తెలిసిందిగా. ఆ తెలియటానికే భగవద్గీత చదువుకోవాలి, ఆ తెలియటానికే పెద్దల్ని ఆశ్రయించాలి. తెలిసిన తర్వాత అంతకుముందు చిన్న పిల్లల చేష్టలన్నీ, చిన్న పిల్లల చేష్టలు ఎప్పటిదాకా చిన్న పిల్లలుగా ఉన్నంత వరకు ఉంటాయి. పెద్ద అయిన తర్వాత వాడి జ్ఞానం వచ్చిన తర్వాత అయిపోతుంది.
కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నవారికి ఈ సంసార వృక్షం ఆది మధ్యము అంతము కూడా కనపడదు. ఎంత నాటుకుపోయానంటే వీళ్ళు సువిరూఢ మూలం, మూలం అంటే వేళ్ళు చాలా గట్టిగా నాటుకొని పోయినాయి. ఎందుకంటే వాటిని పెంచి పోషించుకున్నాం మనమే. సంసారమందు ఆసక్తి ఉండటం వలన బాగా పెంచి మనం పోషించుకున్నాం. దాని వేళ్ళు చాలా గట్టిగా పాతుకొని పోయినాయి. అయితే మరి పడుకొని పోయినాయి కదా, ఏం చేయగలమండి మనం? తీసేయగలమా? అవుతుందా? అని మనం దిగులు పడక్కర్లా. ఎందుకని? ఎంత పెద్ద చెట్టు అయినా ఒకటి శస్త్రం కనుకుంటే, ఒక ఆయుధం ఉంటే దాన్ని నరికి పడేయచ్చు. ఇక్కడ సంసార వృక్షాన్ని నక్కడానికి భగవంతుడు మనకిచ్చిన ఆయుధము అసంగము. అంటే ప్రాపంచికమైన విషయములందు అభిమానము, ఆసక్తిని మనం వదులుకోవాలి. అలా లేకుండానే అసంగము అంటారు. అంటే దీని భావం ఏంటంటే వైరాగ్య భావన కలిగి ఉండాలి. వైరాగ్యం అంటే అట్లా మూలదంతా వదిలేసి వెళ్ళిపోవటం కాదు, దాన్ని వైరాగ్యం అంటారు. సంగము లేకుండా ఉండడాన్ని వైరాగ్యం అంటారు. అంటే సంసారంలో ఉన్నప్పటికీ, ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పటికీ ఎప్పుడైతే మనకి అటాచ్మెంట్ ఉండదో అక్కడ మనకి వైరాగ్యం ఉన్నట్టు లెక్క. ఉంటాం, ఇక్కడ ఉంటాం అంతే, అది జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. వైరాగ్య భావన అంటే వదిలేసి వెళ్ళిపోతే వైరాగ్యం రాదు. ఒక ఊళ్ళో షావుకారు గారు ఉన్నారు, పెద్ద షావుకారు గారు. పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, అందరికీ వ్యాపారాలు, పెద్ద వ్యాపారం. అది 3 4 పిల్లలు, కోడళ్ళు, భార్య, చాలా పెద్ద శెట్టి గారు, చాలా వ్యాపారం. ఓ రోజు ఆయన ఉన్నట్టుండి డైనింగ్ టేబుల్ మీద అందరూ కలిసి భోంచేస్తారు. భోంచేస్తూ నేను సన్యసిద్దామని నిర్ణయం తీసుకున్నాను, రేపు నేను హిమాలయాలకు వెళ్తున్నాను తపస్సు చేసుకోవడానికి అని చెప్పారు. అందరికీ లోపల చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఈయన చాలా రెస్ట్రిక్షన్స్, రూల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. అమ్మాయి ఆయన వెళ్ళిపోతున్నాడు హిమాలయాలకి, చాలా సంతోషం వేస్తుంది. అయితే పైకి మాత్రం ఒక్క మాట భార్య చెప్పింది, ఏమండి అలా సడన్ గా మీరు వెళ్ళిపోతే మేమందరం ఏమైపోతాం కదా, మీరు అట్లా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. పెద్ద కొడుకుండి, నాయన అట్లా వెళ్ళిపోతే వ్యాపారం అట్లా, మాకు ఇంకా పూర్తిగా పట్టు దొరకలేదు. పెద్ద కోడలుండి, మామయ్య గారు చలి ఎక్కువట, మీరు వెళ్ళేటప్పుడు కొంచెం దుప్పట్లు, రుజాయిలు అన్నీ తీసుకెళ్ళండి. రెండో కోడలుండి, నీవు కొంచెం మంచం తీసుకెళ్ళండి, అక్కడ హిమాలయాల్లో వేసుకొని పడుకోవడానికో పరుపు మంచం. అలా ఒక సలహా ఇచ్చేసరికి ఆయనకి లారీడు సామాన్ వచ్చింది. ఇదంతా తీసుకొని సరే వెళ్తూ అక్కడ మరి ఏమండి భార్య చెప్పింది, మీకు వండుకోవటం రాదు కదా, వంట కూడా తీసుకెళ్ళండి. ఏమైంది, ఇక్కడ ఉండే సంసారం కన్నా అక్కడ పెద్దదైపోయింది సంసారం. కాబట్టి అది అసంగం కాదు, అది ఇంకా ఎక్కువ సంగమును చేర్చుకున్నట్లే. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి వైరాగ్యం ఉండదు అక్కడ. అది మనకి ఇక్కడ గుర్తుండాలన్నమాట. కాబట్టి అటువంటి సంగము లేనటువంటి వారు, అటువంటి సంసార సాగరం అనే సంసార వృక్షం అనేటువంటి దాన్ని పూర్తిగా ఛేదించినటువంటి వాళ్ళు పరమాత్మ పదమును అన్వేషించాలి, లేదా పరమాత్మ యొక్క విషయములను వెతుకుతూ వెళ్ళాలి. అది మనకి చాలా ముఖ్యం అన్నమాట. అట్లా వెళ్ళిన వాళ్ళు తిరిగి వెనక్కి రారు, అంటే ఈ సంసారంలో తిరిగి జన్మ తీసుకోరు. ఎవరి వల్ల అంటే పరమాత్మ వలన వాళ్ళు అన్ని రకాలుగాను బయటపడటం జరుగుతుంది. ఇది ఈరోజు క్లాసు 40 నిమిషాలు ఉంటుంది క్లాసు. 7:15కి మొదలెడతాం, 55కి ఆపిస్తాము. రేపు గురువారం మళ్ళీ క్లాస్ ఉంటుంది. మళ్ళీ మనం గురువారం తర్వాత మళ్ళీ బుధవారం క్లాస్ ఉంటుంది.
కాబట్టి అందరూ కూడా ఒక 5 నిమిషాలు ముందే రండి. మనం జాయినింగ్ టైము, క్లోజింగ్ టైం 2 కూడా కరెక్ట్‌గా మొదలెడతాం. ఈరోజు ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను. ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగచ్చు. అన్మ్యూట్ చేయండి. వాడు మాట్లాడండి. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ప్రశ్న అడగంగానే మళ్ళీ మ్యూట్‌లో పెట్టండి. నేను మాట్లాడతాను. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. వీడియో క్లియర్‌గా ఉందా? I'm not. Yes, yes, sir. బాగుంది. వచ్చి థమ్స్ అప్ చూపించారు నాగరాజు గారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వెరీ క్లియర్. నైస్. సో మనం ఇట్లా కంటిన్యూ చేద్దాము. ఈ రోజుకి మనం క్లాస్ ముగిద్దాం. రేపు సాయంత్రం 7:15 కరెక్ట్ 7:15 స్టార్ట్ ద క్లాస్. 7:55 విల్ క్లోజ్ ద క్లాస్. 40 minutes క్లాస్ ఉంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గో బ్రాహ్మణ శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.